హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ రవికుమార్, ఆల్ మైటీ ట్రేడర్స్ తెలుగు. ఫస్ట్ క్యాండిల్ మార్నింగ్ 15 minutes టైం ఫ్రేమ్ లో ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మన ఫస్ట్ క్యాండిల్ మీద ఆధారపడి ట్రేడింగ్ చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకుంటే ఏవే జాగ్రత్తలు తీసుకోవాలి? సో లాస్ట్ ఎపిసోడ్ లో ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా ముందుకు వెళ్దాం. సో ముందుకు వెళ్లే ముందు మళ్ళీ మీరు ఒక చిన్న విజ్ఞప్తి, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ ను బట్టి మీరు నాకు సంబంధించినటువంటి ఏదైనా మీకు అర్థం కాని విషయం నేను మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా ఇంకోటి ఏదైనా మీకు కనుక ప్రాబ్లమాటిక్గా అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను దాన్ని సరి చేసుకుంటాను. ఒకవేళ ఏది లేకుండా నచ్చింది అనుకోండి, మీకు మీ ఫ్రెండ్స్కి, మీ ఈ యొక్క శ్రేయభిలాసులకి షేర్ చేయండి. అలాగే మీరు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ ఇచ్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇంకా మనం క్లాస్లోకి వెళ్ళేటప్పుడు ముందుగా మనం తెలుసుకోవాల్సినది ఏంటి? ఫస్ట్ క్యాండిల్. సో ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు గ్యాప్ అప్ లో ఏర్పడిపోయింది. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి ఏముంది, 2 క్యాండిల్స్, ఇది విగ్, ఇక్కడ ఒకటి విగ్ అనేది ఏర్పడ్డది. సో ఈ గ్యాప్ ఈ 2 గ్యాపులను బట్టి, సో ఇక్కడ వచ్చేసేమో 25 పాయింట్స్, ఇక్కడ వచ్చేసేమో 10 పాయింట్స్ విగ్, ఈ డిఫరెన్స్ ఉంది అనుకుందాము. సో ఈ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాము, ఇలా ఉంటే గనక మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాము. అవునా? కరెక్టే కదా? కానీ ఇప్పుడు మరి డైరెక్ట్ గా ఇలా ఏర్పడ్డ తర్వాత మనం డైరెక్ట్ గా దీన్ని ఎంట్రీ తీసేసుకోవచ్చా? నన్ను అడిగితే గనక అప్పుడే కాదు అంటాను. ఓకేనా? సో నెక్స్ట్ ఏమవుతుందంటే, ఇక్కడ మనం ఎస్టర్డే క్యాండిల్ ఎక్కడో ఒక చోట క్లోజ్ అయి ఉంటుంది కదా, ఇట్లా ఈ ఎస్టర్డే క్యాండిల్ ను కూడా మనము అబ్జర్వేషన్ లో చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏంటిది, పూర్తిగా గ్యాప్ అప్, ఈ ఎస్టర్డే క్యాండిల్ కు మనది ఎటువంటి టచ్ అనేది జరగలేదు. సో ఈ మధ్యలో రిలేషన్ అనేది ఏమీ లేదు, ఇది మొత్తము కూడా అప్ సైడ్ లోనే మార్కెట్ ఉంది. అది ఎంత అన్నది తర్వాత విషయము. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇది మొత్తము కూడా అప్ సైడ్ లోనే ఉంది. సో ఈ అప్ సైడ్ లోనే ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనము, ఈ ఏర్పడ్డ తర్వాత ఇది నిఫ్టీ చూసుకుంటాము, అలాగే బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఏంటి, నిఫ్టీలో ఇలాగే జరగాలి, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇలాగే జరగాలి. ఇలా జరిగినప్పుడు మాత్రమే నేను చెప్పేది అప్లై అవుతుంది. సో ఆపోజిట్ ఉంటే మాత్రము అప్లై అవ్వదు ఫస్ట్. సో ఇలా ఏర్పడ్డ తర్వాత మనకి ఎప్పుడైతే ఈ హై ఉంటుందో, ఈ హై క్రాస్ అయిన వెంటనే మనము ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ హై క్రాస్ అయిన వెంటనే మనము ఎంట్రీ తీసుకోవచ్చు. అలాగే మనకు వచ్చేసి స్టాప్ లెస్ అనేది అవసరం కదా. సో స్టాప్ లెస్ ఎక్కడ ఉంటుందంటే, ఈ క్యాండిల్ కు ఆఫ్ లో పెట్టుకోండి. ఇది స్టాప్ లెస్ గా ఈ క్యాండిల్ ఆఫ్ గా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది పోయిన తర్వాత ఇప్పుడు మనకు రెండు గనక ఒకే విధంగా ఉంది, అప్ సైడ్ మార్కెట్ వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మనం ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి? సో ఎంట్రీ తెలుసు, అభిమన్యుడికి ఏమిటి, ఎంట్రీ తెలుసు కానీ ఎగ్జిట్ తెలియదు. ఇది కదా ముఖ్యం. ఎంట్రీ తెలిసి లోపలికి వెళ్ళి ఎంత సంపాదించుకున్నా కూడా మనం బయటికి తెచ్చుకోలేనప్పుడు ఎంత సంపాదించినా వేస్టే కదా. ఆ సంపాదన అనేది మన జోబులోకి రానప్పుడు మనం ఎంత సంపాదిస్తే మాత్రం ఏమి లాభం? పొద్దుస్తమానం కష్టపడ్డా కూడా అదే రైతుకు రాలేదంటారే, అట్లుంటది ఇది పరిస్థితి. సో అలా కాకుండా మనం ఎగ్జిట్ అనేది ఒకటి కంపల్సరీ అవసరం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎగ్జిట్ కు సంబంధించి ఏం చేయాలి, మనకు కనుక ఈ గ్రీన్ ఉంది కదా, కంటిన్యూషన్ గా 3 గ్రీన్ క్యాండిల్స్, కంటిన్యూషన్ గా 3 గ్రీన్ క్యాండిల్స్ కనుక ఏర్పడ్డాయి అనుకుందాం. 3 గ్రీన్ కనుక కంటిన్యూషన్ గా ఏర్పడుతూ పోతే కనుక మనం ఎగ్జిట్ తీసేసుకోవడము ఉత్తమం. లేదా ఒక లాంగ్ క్యాండిల్ ఏర్పడ్డది గ్రీన్ లో, అప్పుడు మనం ఏం చేయాలి, ఎగ్జిట్ తీసేసుకోవాలి. ఇలా కాదు, మాకు పర్ఫెక్ట్ ఎగ్జిట్ కావాలి, మేము కొంచెం వెయిట్ చేయగలము మార్కెట్లో, దానికి ఎంతవరకు ఉంటుంది ఏమిటి అనేది మేము చూసుకోగలము, దాన్ని ఏమంటారు,
డెప్త్ ఎంత ఉందో మేము చూస్తాము, మేము దాన్ని తీసుకోగలము, మార్కెట్లో మొత్తాన్ని కూడా మేము దాన్ని ఎంజాయ్ చేయగలము, ఆ యొక్క ప్రెజర్ని మేము హ్యాండిల్ చేయగలము అనుకునే వాళ్ళకి నేను టార్గెట్స్ ఎలా చూసుకోవాలి ఏమిటి అనేది ఫర్దర్ క్లాసులలో చెప్తాను. లేదు మేము సింపుల్గా బయటికి వెళ్ళిపోతాము, మాకు వచ్చినవి చాలు, మా జోబులోకి వస్తే చాలు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ట్రిక్ అనేది అమలు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఎప్పుడైనా సరే ఇక్కడ ఎంట్రీ తీసుకునే ముందుగా ఒక కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎంట్రీ అనుకున్నాం కదా మనము, ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పాను కదా, అలాగే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. సో ఈ కండిషన్ ఏమిటి అంటే, ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి క్యాండిల్ స్టార్ట్ అవుతుంది, ఇలా కిందికి వచ్చేస్తుంది, తర్వాత 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 ఇలా వచ్చి ఇక్కడ నుంచి కదా మనకు ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా స్టార్ట్ అవుతుంది కదా. సో ఇలా వెళ్తూ ఉంటుంది మార్కెట్. సో ఇలా ఫస్ట్ క్రాస్ చేసిన తర్వాత వెంటనే దీంట్లోకి ఎంట్రీ తీసుకోకూడదు. ఫస్ట్ ఒకసారి మార్కెట్ ఇలా వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ 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 ఇలా 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 ఉంటుంది, మళ్ళీ ఒకసారి కిందికి వస్తుంది, సో మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఈ సెకండ్ టైంలో ఎంట్రీ తీసుకుంటే కనుక మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎప్పుడు తీసుకోవాలి ఎంట్రీ? సెకండ్ టైంలో. అలా ఫస్ట్ ఒకసారి క్రాస్ అయింది కదా అని చెప్పేసి కనుక మనం ఎంట్రీ తీసుకున్నామా, అది మొత్తానికి కూడా మళ్ళీ కింద పడిపోయే అవకాశాలు ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మార్కెట్ను. 2 ఫ్రేమ్స్ పెట్టుకొని, అటు బ్యాంక్ నిఫ్టీ కూడా 2 ఫ్రేమ్స్ పెట్టుకొని, 2 ఫ్రేమ్స్లలో ఇది జరుగుతుందా లేదా. ఒక్కసారి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ పైకి తీసుకోగలిగితేనే దాంట్లో అనేది కెపాసిటీ ఉంటుంది. అలా జరగని పక్షంలో అలా ఉండదు. ఓకేనా? అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఏమి చేద్దాము చూడండి ఒకసారి. ఇప్పుడైతే కనుక గ్యాప్ అప్లో గ్రీన్ క్యాండిల్ ఏర్పడ్డది, దానికి సంబంధించి మనము ముందుకు వెళ్ళిపోయాము. లేదు, గ్యాప్ అప్లో గ్రీన్ క్యాండిల్ ఏర్పడ్డది కానీ విగ్ వచ్చేసి డౌన్ సైడ్ ఉంది అనుకుందాము, అప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఇది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం. ఇదంతా కూడా నేను చెప్తున్నది మనకు గ్యాప్ అప్లో ఏర్పడాలి. ఎస్టర్డే క్యాండిల్స్ ను పొరపాటున కూడా టచ్ చేయకూడదు. మార్కెట్ ఏం చేయకూడదు, పొరపాటున కూడా టచ్ చేయకూడదు. అది నిన్నటిది ఎక్కడో ఉంటుంది. ఈ గ్రీన్ క్యాండిల్ అనేది చూడండి ఇక్కడ. సో ఈ గ్రీన్ క్యాండిల్ అనేది విగ్గు గనక అప్ సైడ్ లో, ఏదైనా సరే అప్ సైడ్ లో గనక తక్కువ ఉంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసేమో 25 పాయింట్స్, ఇక్కడ వచ్చేసేమో 10 పాయింట్స్. సో ఇలా ఉంటే కనుక ఏం జరుగుతుంది అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, ఎస్టర్డే ఏదైతే క్లోజింగ్ క్యాండిల్ ఉందో దీన్ని పొరపాటున కూడా ఈ ఫస్ట్ క్యాండిల్ టచ్ చేయకూడదు. మన హై ఏదో అంటారు, కరెక్ట్ పదం గుర్తు రావట్లేదు, కర్ణ మనాహై అన్నట్టు, డర్నా మనాహై, రామ్ గోపాల్ వర్మ ద ఫేమస్ సైకాలజిస్ట్. అతను చెప్పిన విషయాలు, అతనంటే సైకాలజిస్ట్ అని ఎందుకు సంబోధిస్తున్నానంటే అతని మైండ్ సెట్ అనేది అలా ఉంటుంది. సో చాలా కొత్తగా ఆలోచిస్తాడు, చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాడు. సో అలాగే అందుకే డర్నా రావట్లేదు, డర్నా మనాహై అనే సినిమా తీశాడు. అప్పుడెప్పుడు నేను చిన్నప్పుడు చూసినట్టు గుర్తు నాకు, డర్నా మనాహై. సో ఆ విధంగా గనక మనం చూస్తే గనక ఇది టచ్ అవ్వకూడదు. ఒకవేళ టచ్ అవుతే ఏంటి, దీని పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా నేను రాబోయే ఎపిసోడ్స్లో చెప్తాను. ఎందుకు అంటే ఈ ఫస్ట్ క్యాండిల్ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది క్యాండిల్ ఇది. ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ రోజంతా మార్కెట్ను ఎలా డిసైడ్ చేస్తుంది అనేది. ఓన్లీ మనం విగ్గు చూసుకోవడం ఒకటే కాదు, నిన్న ఎస్టర్డే క్యాండిల్ కూడా దీనికి సంబంధం ఉంది. సో కాబట్టి నేనేం చెప్తున్నాను, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ
టచ్ చేయడం అనేది జరగకూడదు. జరిగితే వేరే పనులు చేసుకుందాం మనం. దానికి వేరేది ఏ విధంగా ఎలా చూసుకోవాలనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనము చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.